ఎలా మినిస్టర్ గారు? సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ బాబు గారు, జనాబ్ మాజూద్ హుసేన్ గారు, సాంబశివరావు గారు అందరూ కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష, బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు. అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ, జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల, కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు, అనేక మంది ఈ ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 30 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని, అదేవిధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే 30 కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనుకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఒకటి ప్రధానంగా సివిల్ లిబర్టీస్కి సంబంధించి మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు కానీ, మరి భావ స్వేచ్ఛ గురించి కానీ అనేక అంశాల్లో ఒక పరిధి వరకు పరిమితంగా ఉండాలి. కానీ దాన్ని ఆ చట్టాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి ఆలోచన చేసి చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంబంధించి న్యాయపరమైన వారి అంశాల విషయంలో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరుగుతుంది అధ్యక్ష. వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది. దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబోం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇంతకుముందు మా గౌరవ
సహచార మంత్రివర్గ సోదరులు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనమందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము మన అవసరాల దృష్ట్యా మనం మాట్లాడతాం. తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి ప్రతిష్టకు? ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యులది, శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మా సహచర మంత్రివర్గ సోదరిమణి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధాకరం అధ్యక్ష! లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను, మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు, తప్పకుండా విచారణ జరపాలని. తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం. సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు నేను ఈరోజు అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలని. సార్ డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యా డెఫినెట్లీ వి విల్ షూర్. మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలని, అదేవిధంగా చాలా వరకు 1 minute అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు అనేక కోర్ట్స్ కూడా పాత బిల్డింగ్స్లో ఉన్నాయని, వారి నియోజకవర్గంలో కూడా కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు 100 ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం. 1000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది. ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారితో పాటు వారు వేసిన కమిటీ అభిప్రాయాల మేరకు 1 ఆఫ్ ఇట్స్ కైండ్ హైకోర్టు బిల్డింగ్, ఈ దేశంలోనే ఒక ప్రత్యేక హైకోర్టు భవన నిర్మాణం
ఇట్ వుడ్ బీ ఏ ఐడెంటిటీ కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసి మరి వారిచ్చిన హైకోర్టుకు సంబంధించి న్యాయాధీశులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మేరకు ఒక గొప్ప బిల్డింగ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి 1000 కోట్ల రూపాయల మనము వారికి బడ్జెట్ కేటాయింపు చేసి ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు జిల్లా కోర్ట్స్ కానీ సబ్ కోర్ట్స్ సంబంధించి కానీ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, లేకుంటే ఆ కోర్టులకు సంబంధించిన అభ్యర్థన మేరకు తప్పకుండా ఆ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సోదరులు హరీష్ బాబు గారు మరి ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ బిల్ పాస్ కావటం ఒకటే రోజు జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. మీరు చెప్పింది ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో సభా సమయం తక్కువ ఉన్నప్పుడు మరి ఆ బిల్లుని పాస్ చేస్తున్న సందర్భంలో చాలా సీరియస్గా లేని బిల్స్ సంబంధించి మరి మీ ద్వారా ప్రభుత్వ పరంగా మిమ్మల్ని కోరుతాం అధ్యక్ష, రూల్స్ సస్పెండ్ చేసి తర్వాత ఇమీడియట్గా కూడా ఇంట్రడక్షన్ చేయడానికి కన్సిడరేషన్లో తీసుకురావడానికి మిమ్మల్ని కోరి మీ అనుమతితోనే ఈరోజు మేము చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పిన అంశం యువ శాసనసభ్యుడి కనుక మరి తప్పకుండా చదువుకోవడానికి సమయం కావాలని అంటూ ఉన్నారు. మరి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత కొద్దిపాటి సమయంలోనే ఈ చిన్న బిల్స్, ఇవి చాలా చిన్న బిల్స్ కనుక మీకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని కూడా ఇంట్రడక్షన్ చేస్తే కన్సిడరేషన్ చేసి ఒకటే రోజులు పాస్ కావడానికి, ఆ సమయంలో డిస్కషన్ చేయడానికి ఆస్కారం ఉండేందుకు మేము కూడా ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి, జనాబ్ మాజిద్ హుస్సేన్ గారు వేకెన్సీస్ ఉన్నాయి, కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పారు. కేసెస్ పెండింగ్ ఉన్న విషయంలో మొత్తం ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, సీనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, జిల్లా కోర్టుకు సంబంధించి 8,91,598 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి చిన్న సవరణలు చేసుకుంటూ పోతే ప్రధానమైన అంశం న్యాయమూర్తుల కమిటీ కూడా చెప్పింది, చాలా జిల్లా కోర్ట్స్, సబ్ కోర్ట్స్కు, మెజిస్ట్రియల్ కోర్ట్స్, ప్రధానంగా ఈ సబ్ కోర్ట్స్ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించిన సవరణ వచ్చే వరకు చాలా వరకు కూడా ఈరోజు ఉదాహరణ చూస్తే అధ్యక్ష మరి మొత్తం 4,93,376 జూనియర్ సివిల్ జడ్జిలో 1,86,000 ఇలాంటి పెక్యునరీ జ్యూరిడిక్షన్ తక్కువ చేస్తే ఇమీడియట్గా కూడా ఈ పెండింగ్ కేసెస్ కూడా సాల్వ్ చేయొచ్చని వారి అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయం మేరకు ఈరోజు కూడా మేము సవరణలు తీసుకొచ్చి మరి సత్వర న్యాయం చేయడానికి ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. గౌరవనీయులు సాంబశివరావు గారు అనేక విషయాలు చెప్పారు. మేము వారిని కోరుతా ఉన్నాం, వారి అడుగుల్లో మేము నడవటానికి రాలేదు. మార్పు కోరుకున్న ప్రజలకు సంబంధించి మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు కూడా చూస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రయత్నం చేసే భాగంలోనే ముందుకు నడుస్తాం. మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా ఏదైతే సివిల్ రైట్స్కి సంబంధించి, అదేవిధంగా పోలీసులు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వారి అధికారాలను ఉపయోగించుకొని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పడం జరిగింది. తప్పకుండా దీని విషయంలో ఆలోచన చేస్తాం. తగు విధమైన ఏం సార్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తాం సార్, డెఫినెట్లీ అది ఎగ్జామిన్ చేస్తాం. ముందు మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసే వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం, లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రజల తరఫున గొంతు విప్పుదాం అంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష. ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగాలని కోరుకోలేం. కానీ స్పష్టంగా అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకంగా ప్రవర్తించే వారిపైన ఏం చేయమంటారు సార్? ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు. భావస్వేచ్ఛ ఇచ్చే
ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించేవారు ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. భావ స్వేచ్ఛను మేము కాపాడుతాం, గౌరవిస్తాం. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి మరి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. నేను అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేసి అందరూ కూడా సహకరించినందుకు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. మరి అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది కనుక బిల్లును పాస్ చేయాలని కోరుతా ఉన్నాను.